సాక్ష్యం ఉందంటే, పోయిన సోమవారం నాడు మరి దేవుడికత్ర ప్రాంతానికని వెళ్ళాము. నేను మా అల్లుడు మా చిన్న కొడుకు తీసుకొని వెళ్ళాను. మరి పోయిన రోజు అంతా బాగానే ఉన్నాడు, కానీ ఏమో లేదు. తెల్లారంగానే మంగళవారం నాడు బాగా జ్వరం వచ్చేసింది. ఆ నీటికైతే ఆ చిన్న ఎప్పుడు తీసుకురాలేదు కదా, వాతావరణానికి బాగా జ్వరం వచ్చేసి బాగా సర్ది జ్వరము. ఆ కాలుకైతే పోయేటప్పుడు సైలెన్సర్ వాలిందంట. అది గింత పుండే అది రెడమైపోయింది, చాలా పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఆ కాలు వాసి చీము పట్టింది. దానివల్ల బాగా జ్వరము, అన్నిటికి బాగా సర్ది జ్వరం వచ్చేసింది. నేనైతే ప్రార్థన చేసుకున్నాను. అయ్యకి ఫోన్ చేశాను, అయ్యా నిన్ననే వచ్చినప్పుడు వాడి జ్వరం వస్తుందంటే అవి ప్రార్థన చేశాడు. నేను ఒక టాబ్లెట్ తెచ్చేసాను, హాస్పిటల్ కూడా బాగాలేదు. మరి దేవుడైతే నా కుమారుని ముట్టి బాగా చేసి మరి ఆ జ్వరం నుంచి బలహీనత నుంచి దేవుడు విడిపించాడు. దేవుడికి వందనాలు. మళ్ళీ అలాగే నేను వారం అంతా కూడా తల్లి మీద ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రయాణంతట్లో తోడున్నాడు. మరలా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. దేవుడికి వందనాలు. మళ్ళీ అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం నాడు మరి నేను ఇంటికి ఆడ ఉన్నాము మాదారంలో. మరి ఆ ఊర్లో బాగా జ్వరం వచ్చేసింది నాకు, బాగా సర్ది జ్వరము, అసలు లేవనికి రావట్లేదు. రోజు 3 రోజుల నుంచి, శుక్రవారం నుంచి ఆదివారం వరకు రోజు నైట్ జ్వరం వస్తుంది. ఏంది బలహీనంగా ఉన్నా కదా, తిరిగినాను, అందుకే వెళ్ళల్చి వేడిగా ఉందిలే అనుకున్నాను. మరి ఆదివారం రాగానే బాగా జ్వరం వచ్చేసింది, అసలు లేవనికి రావట్లేదు. మరి ఆయనకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాక కొంచెం హుషారు వచ్చింది, కానీ జ్వరం తక్కువ కాలేదు. నాకు చాలా బలహీనంగా ఉన్నానట్లే. మరి అట్లనే ఆడ హాస్పిటల్ చూపించుకుందామంటే నాకైతే తెలుగు తప్ప వేరేది రాదు. వాళ్ళకి తెలుగు తప్ప అన్ని భాషలు వస్తాయి. నేను ఎట చూపించుకోవాలి, ఆయన హాస్పిటల్కి పోయి చెప్తాను కూడా నాకు రావట్లేదని నేను హాస్పిటల్ చూపించుకోకుండా అట్లే ఉన్నా పొద్దున్న సాయంత్రం దాకా. మరి మా యజమాని వచ్చి ఏం కాదులే పాస్ చూపిస్తానని పోయి మరి హిందీలో మాట్లాడి ఆయన కన్నడలో హిందీలో మాట్లాడుతున్నాడు. మరి మా యజమాని హిందీలో మాట్లాడి చూపించాడు. హాస్పిటల్లో చూపించి ఆ మందులు తెచ్చుకున్నాను. కానీ మళ్ళీ అయితే ప్రార్థన చేసిన దేవుడు కృపను బట్టి దేవుడైతే నన్ను ఎందుకు ముట్టి స్వస్థపరిచాడు. మరి ఏ బాసరాన్ని ఊరిపోయినా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా బలహీనంగా ఉన్నా కాడ మరి జోరు వర్షం వచ్చేటప్పుడు అయితే అక్కడ నుంచి 120 కిలోమీటర్లు వానలోనే నానుకుంటూ వచ్చినాం. ఒక్క దగ్గర కూడా వాన ఇష్టపెడతలేదు. మరి అంత బలహీనంగా ఉన్నా బండి మీద కూర్చొని ఓపికిచ్చాడు దేవుడు. బాగా సర్దైంది, జ్వరం వస్తుంది, అట్లనే వర్షంలో వచ్చినాం. మరి దేవుడైతే నన్ను కాపాడినాడు. మరి అంత జ్వరం సర్ది కూడా మరి వర్షంలో వచ్చిన సర్ది అయితే ఉంది, కానీ జ్వరం అయితే రానిలేదు దేవుడు. మళ్ళీ నాకు దేవుడైతే నన్ను ముట్టాడు, బాగా చేశాడు. మరి నా గురించి మీరు అంతా ప్రార్థన చేయండి. కనీసం వారం పైన అవుతుంది, సర్ది తక్కువ కావట్లేదు. మరి దేవుడైతే సర్ది కూడా తీసేసి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి దేవుడైతే ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించాలి. పిల్లలకు ఒకరికి పోతే ఒకరికి బలహీనంగా ఉంటుంది. మరి కిషోర్ కాలు అయితే 2 నెలలు అవుతుంది, చిన్న ముళ్ళు గీసుకుపోయిందంట ఆ కాలుకి. అది ఒకసారి చూపించి పెన్సిలిన్ సూది కూడా వేయించిన, టాబ్లెట్లు తెచ్చేసిన, అస్సలు కంట్రోల్ అవుతలేదు. మరి కొంచెం కాలు చాలా పెద్ద పుండు అయిపోయి లొట్టలాగా అయిపోయింది లోపల కాలు. మరి దేవుడు కృపను బట్టి మీరు అంతా ప్రార్థన చేయండి. కుమారుడు కాలు వచ్చే వారం కల్లా తక్కువ అయిపోయేటట్టు. మరి చాలా పెద్దగా అయిపోయింది. వాడైతే కాలు నొప్పి దురదంటున్నాడు. మీరు అంతా ప్రార్థన చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. చిన్న సాక్షి దేవుడు దీవించగా. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న మా ఇంటి ముందులో గానం చెట్టు ఉంది. ఆ పంపు మొత్తం ఇట్లా పక్క మొత్తం చుట్టేసుకొని ఉందన్నమాట. అయితే పిల్లలు మా చిన్నన్న పిల్లలు, మా పిల్లలు పొద్దుగా నుంచి సాయంత్రం గానం చెట్టు కిందే ఆడుకుంటారు. అయితే దాంట్లో కట్ల పాము వచ్చి పండుకొని ఉంది. అది ఎప్పుడు వచ్చి పండుకుందో తెలీదు, మొత్తం చుట్టుకొని పండుకొని ఉంది. మరి పగలంతా మా అన్న పిల్లలు అక్కడే ఆడుకుంటారు. మా పాప ఆ పంపు మీద కూర్చొని ఆట ఆడుతూ ఉంటుంది రోజు. అయితే ఇది ఎప్పుడు వచ్చిందో ఏమో తెలియదు. సాయంత్రం అయితే మా పెద్దన్న వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నాతోటి. మాట్లాడుతుంటే ఇంట్లోకి వెళ్ళాను. మా ఆయన మా పెద్దన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే చిన్నగా తలకాయ తీసి బయటకు వచ్చిందట. బయటకు వచ్చి చిన్నగా పోతుంది కింద. మా పెద్దన్ని చూసి అది ఏమయ్యాడో పాములాగా ఉంది కదా అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే పావు ఇంకా గడ్డపార తీసుకొని కొట్టి చూస్తే కట్ల పావు నల్లగా ఎంత పొడుగుంది. అది చూసి నాకు భయంకరమైంది. అమ్మ 2 నిమిషాలు చనిపోతారు అమ్మ, ఇది కాటేస్తానంటే నాకు చాలా భయం వేసింది. దేవా నా పిల్లల్ని మా అన్న పిల్లల్ని రక్షించవయ్యా. మరి ఎప్పుడు వచ్చిందో ఏమో తెలియదు. నా పిల్లల నుంచి అపాయం నుంచి కాపాడినందుకు స్తోత్రములు అని చెప్పుకొని ఉన్నా. అంత అపాయం కూడా మా పిల్లలకి ఎవరికి కలగకుండా దేవుడు సాయం చేశాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, పొద్దుగాల మా యజమాని ఏం చేశాడంటే చుట్టూ జాలేస్తున్నాడు. అయితే పోల్స్ అయి పాతేద్దామని చెప్పి గుంతలు అవి తవ్వినాడు. మా బావ ఏం చేశాడంటే ఇట్లా పోల్స్ తీద్దామని ఇటు దిగలకి కొంచెం అంటే కాలు మీద ఉంది, ఇంకా కొంచెం పడుంటే కాలు ఎరిగిపోయేది. అయినా దేవుడు ఆ పై నుంచి కాపాడు. కొంచెం అంత దెబ్బ తగిలితే పసుపు తీసుకొచ్చి నేను వేద్దామని చెప్పి పసుపు వేస్తున్నాను.
మా పాప లాస్ట్ పాపని ఉయ్యాలు వేసాను. ఆ పిల్ల ఎప్పుడు ఏడ్చుకుంటుందో ఆ మొత్తం ఉయ్యాల నుంచి బొక్క బార్లకు అట్లనే పడుకుంది. ఆ పిల్ల బొక్క బార్లోనే దాని మీద దుప్పటి బొక్క బార్లు పడుకొని ఈ పిల్ల అట్లనే ఉంది. నేను మా ఆయనకి పసిపసి వచ్చేసరికి బొక్క బార్లో పడుకొని ఉంది. నాకు భయం వేసింది, ఏంటి ఉయ్యాల నుంచి కదులుతలేదు చేస్తలేదు ఏమైంది చెప్పేసి ఆ ఉయ్యాల నుంచి దుప్పటి అవి తీసి పిల్ల వేసి మొత్తం వండుకునేది. అసలు కట్టలేదు అన్నట్లేదు. నాకైతే దేవా మరి ఏంటి అంటే నీ జ్ఞాపాల నుంచి కాపాడుతున్నాడని చెప్పేసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. దేవుడి జ్ఞాపాల నుంచి కాపాడాడు. చిన్న సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూర్చుని బిడ్డలకు నా వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే మేము బేస్తారం రోజు కందుకూరుకు పెళ్ళికి పోతున్నాము. మా ఆయన ఎప్పుడు కారు నడిపేయలేడంట. మేము అందరం ఆ కారు నిండి ఎక్కినాము. నాకైతే కారు మా ఆయన నడిపిస్తుంటే మస్తు భయం అవుతుంది. ప్రభు అన్న భర్త అయితే ఎప్పుడు కారు నడిపేయలేడు. ఆ బైపాస్ రోడ్ మీద పోతున్నాం. తండ్రి నువ్వే కాచి కాపాడు నాయన, పోయేటప్పుడు వచ్చినప్పుడు కబ్జాలు పెట్టి తండ్రిని కారు ఎక్కినాక ప్రార్థన చేసుకున్న ప్రభు. నాకైతే చాలా భయం అవుతుంది. ఎప్పుడు నడిపేయాలి. ఆ బైపాస్ రోడ్ చాలా భయంకరంగా బండ్లు నడుస్తున్నాయి. తండ్రి నువ్వే నా భర్త పక్షాన్ని ఉండని ప్రార్థన చేసుకున్నా. దేవుని కృప బట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏ హాని కలగకుండా దేవుడు మంచిగా కాపాడినట్టు దేవునికి వందనాలు. రాంబాబు పక్షాన్ని నుండి దేవుడు మంచిగా తోలుకొచ్చినందుకు దేవునికి వందనాలు. బేస్తారం రోజు సాలమక్క కొడుకు పెళ్లి ఉంది పూతుకూరులో. మీరందరూ ప్రార్థన చేయరు. ఏ గొడవ కాకుండా ఏ అల్లరి కాకుండా మంచిగా జరిగేటట్టు ప్రార్థన చేయండి. సాలమక్కకి ఇట్లా ఆడ స్కూల్ ఉంటుంది. స్కూల్ పక్కన బాగా స్థలం ఉంది. ఆడనే పెళ్లి చేస్తామంటే ఆ పూతుకూరు వాళ్ళు తాగి లొల్లి పెట్టుకుంటారు అని చర్చి ముంగడ చేస్తామంటుండ్రు. బేస్తారం రోజు పెళ్లి మీరు అందరూ ప్రార్థన చేయాలి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు మన దేవునికి మన ప్రభువులకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లుగాక. కృప కనికరం కలిగిన దేవా, ఇలాగ నిన్ను ఆరాధన చేసుకోవడానికి మాకిచ్చిన ఈ సందర్భాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా, ఆయుష్ని బట్టి వందనాలు, సహాయాన్ని బట్టి వందనాలు. ఏమిచ్చినా నీ రుణం చెల్లించుకోలేమయ్యా. 24 హృదయంతో నీ సన్నిధిలో మోకరిస్తుంది అయ్యా. కటాక్షించండి. ఇక నిలుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి బలహీనత ఉందో, ఎవరికి శోధన ఉందో, ఎవరికి అనారోగ్యం ఉందో, ఎవరికి బాధ ఉందో, ఈ సన్నిధికి వచ్చిన వారిని త్రోసి వేసే దేవుడు కావు. నీ సన్నిధిలో ఉన్న వారిని త్రోసి వేసే దేవుడు కాదు. ఎక్కడ నా నామములిద్దరి మధ్య ఉండి కలిసి ఏకీవిస్తే వారి మధ్య నేను ఉంటానని మాట ఇచ్చావు. ఒక చిన్న మందిగా ఇక్కడ నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక్కడ నువ్వు ఉన్నందుకు వందనాలయ్యా. ఇక్కడికి నేను దిగి వచ్చినందుకు వందనాలయ్యా. ఇదిగో ఈ పట్ల కార్యములు జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. ఏ బాధలను తీసేయబోతున్నందుకు వందనాలయ్యా. ఏ కష్టములను తొలగించబోతున్నందుకు వందనాలయ్యా. అనారోగ్యం అయిపరచబోతున్నందుకు వందనాలయ్యా. నీతిగలని న్యాయాధిపతస్తులతో ఆదుకుంటున్నందుకు వందనాలయ్యా. ఇదిగో నీ హస్తముతో మీరు ఆదుకుంటున్నందుకు వందనాలయ్యా. కరుణాక దాక్షిణ్యవాడ దయ చూపించండి నాయన, కార్యములు చేయండి నా ప్రభుని యేసు నామమున. ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ప్రభు కృపతో నింపును గాక. ఈ పాదాలు పట్టుకుని సహాయం చేయండి. పేరు పేరున అందరినీ నీ కృపలో భద్రపరచమని, దీవించమని, ప్రతి ఆపదలు శోధనలు తొలగించమని నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే నేను మందిర విషయంలో నీ కృపనివ్వండి. ఈ చిత్తాన్ని బయలుపరుస్తానన్నా, బయలుపరచండి. వాగ్దానాలు చేశావు, నెరవేర్చండి. మాట తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు అయ్యా. ఈ దాసుడు మరి ఆలకించండి, ఈ దాసుడు మరి ఆలకించండి, సంఘ బిడ్డలు మరి ఆలకించండి. ఉన్నవాడు అనువాడని దేవుడు అయ్యా, ఉన్నవాడు అనువాడని దేవుడు అయ్యా, ఉన్నవాడు అనువాడని దేవుడు అయ్యా, ఉన్నవాడు తప్పని దేవుడు అయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. సమాధానం ఇచ్చువాడా, సమాధానం ఇచ్చువాడా, రమ్ము. నీ కార్యములు ఎల్లడి చేయనాయన, నీ కార్యములు ఎల్లడి చేయబడవా. ప్రతి ఆటంకములు, ప్రతి సైతానికి నేను మనుషుల ఆటంకములు యేసునామమున దూరమవును గాక. అబహల రహషలల ఏరియా హషబబరమల నామ ఘనత కొరికే కార్యములు జరుగును గాక. నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని పాదాలు పట్టుకుని స్తుతిస్తూ ఈ కార్యమును జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో నీ కృప ఎల్లడి చేస్తున్నందుకు వందనాలు. దాచి ఉంచిన నీ దేవులు, దాచి ఉంచిన నీ దేవులలో ఈ ప్రాంతంలో కుమ్మరించబోతున్నందుకు వందనాలు. వందనాలయ్యా. మాకు తప్పని దేవుడా వందనాలు. ఏ దిక్కు నుంచి నువ్వు సహాయం పంపిస్తావో నా ప్రభు యేసునామమున నీ మాట నెరవేరును గాక, నీ మాట నెరవేరును గాక. అందుపూర్తిగా అధికారిపోవును గాక, అసలు బంధించబడును గాక, ఆటంకాలు దూరమును గాక, యేసునామమున కార్యము జరుగును గాక. యెస్ ఔలా మహాసల. నా ప్రభు అయిన యేసు నామమున స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తూ ముందున్న సమయం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన తండ్రి. న్యాయాధిపతుల గ్రంథం ఒక వాక్యం మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 1వ వచనం.
హల్లెలూయా. శ్రద్ధగా కొన్ని మాటలు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. వీలైనంత తొందరగా ముగిస్తాను. కానీ హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఉంది చదువు. హెచ్చాయను అంటే వాళ్ళ చెయ్యి ఇజ్రాయేల్ మీదకి వాళ్ళ చెయ్యి మీదకి ఉంటున్నారమ్మా. మీరందరూ కాస్త ప్రతి మాట ప్రతి లేఖనాన్ని కాస్త నిదానంగా ఆలోచించాలి. అప్పుడే వాక్యం అర్థమవుతుంది. ఆ వాక్యం అర్థమైంది అనుకోండి, మనకి మేలు కలుగుతుంది. ఏమని చెప్పండి? మేలు కలుగుతుంది. అందుకే వాక్యం అర్థమయ్యేటట్టుగా మీరు కాస్త శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవాయే ఇశ్రాయేలును 7 ఏళ్ళు మిద్యానీయులకు అప్పగించినందున వారి మీద మిద్యానీయుల చెయ్యి హెచ్చాయను. పైకైపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకయ్యా ఇలా చేశామంటే ఏం చేశారంటే వీళ్ళు దోషులు. దోషులు అంటే ఎవరంటారమ్మా దోషులని? హల్లెలూయా హల్లెలూయా. పేరు అని జాన్సన్ గారిని ఒక దైవజనులు ఉన్నారు. ఎవరైనా అని జాన్సన్ అని ఒక దైవజనులు. వాళ్ళు ఈ కొన్ని వీళ్ళు లోకంలో ఉన్న మనుషులు కను ఈ భాషలు కొంచెం గొడవలు జరిగాయి. మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని కొంచెం గొడవలు జరిగితే వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆయన మీద 4 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ వేశారు. ఎన్ని కేసులు? 4 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ వేశారు చంచలగూడలో. గమనించండి, దోషి అంటే తప్పు చేసిన వాడు దోషి. దోషి అంటే తప్పు చేసిన వాడు దోషి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దేవునికి దోషులుగా నేరస్తులుగా కనపడ్డారంట. అందుకు వీళ్ళని తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పగించాడంట దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 7 years. ఎన్ని? 7 ఏళ్ళు. 7 సంవత్సరాల శత్రువుల చేతులకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించేశారంట దేవుడే. ఎందుకని చేశారంటే మీరు నా దృష్టికి దోషులై ఉన్నారు, తప్ప చేశారు. నా దృష్టికి మీరు మంచిగా లేరు, మీ ప్రవర్తన బాగలేదు, మీ క్రియలు బాగలేవు, మీరు సరిగా నడవలేదు. అందుకే మీరు సరి అవునట్లుగా, మీరు చక్కపరచబడినట్లుగా 7 సంవత్సరాలు మీరు శ్రమలు కలగాలి. ఆ తర్వాత మీరు సరిగా కావాలి. అప్పుడు నా తట్టు తిరగాలి. మీరు 7 ఏళ్ళు మీరు బాధలు పడాల్సిందే. శత్రువులు వీళ్ళ మీదంట చేయి పైకి అయిపోయినా అలా కొన్ని మాటలు ఎక్కడ ఆ మాటల్లో కొంచెం బాధాకరంగా ఉంటాయి. చూడండి, ఏం చేసుకున్నారంటమ్మా? ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. ఇండ్లున్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఏమైపోయారంట? శత్రువుల దెబ్బకి తట్టుకోలేక సముద్రాన్ని ఆశ్రయంగా చేసుకున్నారు. తీసుకోండి, ఎట్లా చెప్పాలి? సముద్రాన్ని ఆశ్రయంగా. నాకు ఆ సముద్ర ఆశ్రయం అంటే నీళ్ళలో కట్టుకున్నారు, ఇల్లు ఏమైనా గుడిసి కూడా చేసుకున్నారా? కట్టెలు పెట్టి సముద్రమును, కొండ గృహలను, ఇంకా వాగులను, గృహలు, కొండ గృహలను, దుర్గములను, ఏదో పాతబడిన బూజులు ఉంటాయి చూసారా, వాటిని వారికి ఆశ్రయముగా చేసుకుని బ్రతుకుతున్నారంట. ఎందుకంటే
మిద్యానీయుల చెయ్యి వీళ్ళ మీదకే హెచ్చుగా వచ్చిందంట. ఎందుకు? వీళ్ళు దేవుని దృష్టికి దోషులై ఉన్నారు కాబట్టి. చూడండి, మనం ఎలా ఉండాలంటే ప్రభు దృష్టికి దోషులు కాకుండా ఉండాలి. ప్రభు కళ్ళకు మనం నేరస్తులు కాకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన కనులు ప్రతి ఒక్కరిని చూస్తాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనంలో ఒక మాట, 11 వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి త్వరగా. సామెతలు 15. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. పాతాళమును అగాధ కూపమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. ఆయనకు కనబడును కదా. యేసుకు స్తోత్రం. ఆయన కనులు ప్రతి స్థలం మీద ఉండును. అవి మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని చూస్తాయి. అందుకే ఆయనకు మరుగైన స్థలం ఏది లేదు, ఏది లేదు. దావీదు కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా తల్లి గర్భములు నాకు ఒక్క దినము రాకముందే నీ కనులు నన్ను చూచాయి నాయన. నా తల్లి గర్భంలో పిండంగా నేను ఒక్క రోజు కాకముందే నీ కనులు నన్ను చూచాయి. అందుకే ఆయన చూస్తున్నప్పుడు, మనల్ని ఆయన చూసినప్పుడు మనం ఆయన దృష్టికి దోషులు కాకుండా ఉండాలి, నేరస్తులు కాకూడదు. ఏ ఇష్యూలో మనం తప్పిపోతున్నామో, ఏ ఇష్యూలో దేవుడికి గొప్ప చెట్టుగా దీవిస్తున్నామో, ఏ ఇష్యూలో దేవుడికి బాధ పెట్టలాగా మనం కనబడుతున్నామో ఆయన చూసి, చూడండి, శత్రువునికి 7 సంవత్సరాలు అప్పగించేస్తే వీళ్ళు వాళ్ళ చేతిలో నిలవక వీళ్ళు కొండ గృహంలోను, బురుజుల్లోను, రావులలోను వారు నివాసములు సిద్ధపరచుకొని ఎక్కడో పోయి బ్రతుకుతున్నారంట పారిపోయి. ఇజ్రాయేలు ప్రజలంటేనే ప్రపంచానికి హడల్. ఏ రాజుకైనా హడల్. మోషే ఐగుప్తు నుంచి 20 లక్షల మంది నడిపించేటప్పుడు ఆ సైన్యాన్ని చూసినప్పుడు ఎరుకో గోడలు కూల్చి ఎర్ర సముద్రం బయలు చేసి ఎంత నదులు ఏకరాజుగా నిలిపి ఇలా కార్యాలు చేస్తూ వచ్చిన సంగతి సర్వత్ రాజులకు తెలుసు. వింటున్నారమ్మా? అర్థమవుతుందా? ఎరుకో గోడలు స్తుతిస్తే కూలిపోయాయి, ఎర్ర సముద్రం కరచంతే బయలుంది. ఈ వార్త సర్వరాజులకి, దేశంలో ఉన్న ప్రతి రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అందుకు ప్రతి ఒక్కరికి ఇజ్రాయేల్ ప్రజలంటే భయము. హల్లెలూయా. వాళ్ళ దేవుడు సామాన్యుడు కాదురా బాబోయ్. వాళ్ళు 7 రోజులు స్తోత్రం స్తుతి స్తోత్రం అని ఆ కోటల చుట్టూ తిరిగితే ఆ కోటలో ఒక పర్వతంలా కట్టుకున్నారంట ఆ ఊరు రాజు. పర్వతంలాగా, నాకు తెలిసి ఈ 2 స్లాబ్లు అంతకంటే ఇంక ఎక్కువ ఉండొచ్చు అనుకుంటా ఎత్తు. పెద్ద పెద్ద బండరాలు తెచ్చి ఎవరన్నా ఒక మనుషులు ఏదన్నా పెద్ద గుద్దిన పడకుండా పెద్ద పెద్ద బండరాలు తెచ్చి ఇల్లంతా ఎడలుపున 3 అంతస్తులంత ఎత్తు కట్టి పెట్టారంటారు. ఏ మనిషి అవతలకే రాకుండా. వీళ్ళు కొట్టింది లేదు, దాని పగలు కొట్టింది లేదు. వీళ్ళు ఏం చేస్తారు? కేవలం స్తోత్రం స్తుతి 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 అనుకుంటా 7 రోజులు తిరిగారంట. తిరిగి లాస్ట్ రోజు బిగ్గరగా కేకలు వేస్తే ఏమైపోయినాయి? ఎక్కడికక్కడే అమ్మా ఇటుక గోడ లేదు, గాల్లో కట్టుకుంటూ చూసారు, చిన్న గోడ మట్టిలో చిన్నగా పిల్లలు కట్టిన గోడలాగా కట్టబడిపోయినాయి అంట. ఈ సంగతి ఆ చుట్టుపక్కల రాజులందరికీ తెలుసు. అమ్మో, వాళ్ళ దేవుడు స్తుతిస్తేనే గోడల్ని కూర్చొని వాళ్ళ జోలికి బాగుతురు బాబోయ్. అసలు ఎర్ర సముద్రం కర్ర పెడితే 2 పాయలైందంట ఆ దేవుడు. ఎర్ర నది యాచకులు ఆ మందాసం మోస్తూ కాలు పెడితే 2 పాయలుగా చీలిపోయిందంట. వెనక్కి వెళ్ళిపోయిందంట సముద్రం అని. బండలోంచి నీరు ఇచ్చాడంట. వాళ్ళకి తినడానికి పూరేలు మాసం ఇచ్చాడంట. ఆకాశం నుంచి దేవతలు తిన్న మన్నా ఇచ్చాడంట. వాళ్ళ దేవుడు చాలా పవర్ కలిగినడు రా. సర్వలోకానికి తెలుసు, సర్వ ప్రజలకి, రాజులకు తెలుసు. అలాంటి పవర్ కలిగిన దేవుని పిల్లలు ఎవరికని చెప్పండి? దేవుని దృష్టికి ద్రోహం అవడం వల్ల అప్పగించేసి వీళ్ళు ఎదిరించే శక్తి ఎవరికి లేదు. ఇజ్రాయెల్ ఎదిరించే దమ్ము ఎవరికి లేదు. ఆ దినాల్లో
కానీ చూసారా, ఎవరో కాదండి, ప్రభువే అప్పగించేశారు. 7 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? తుడుగు ఎక్కడో నదుల్లోనంట, కొండ సొరిల్లోనంట, బురుజుల్లో నివాసం ఏర్పాటు చేసుకుని బిక్కుమని బతుకుతున్నారంట. దేవుడు ఆలోచన చేశాడు, నా ప్రజలు బిక్కుని బతుకుతున్నారు. మరి 7 ఏళ్ల కాలం పరిమితి పూర్తి అవుతున్నట్టుంది. 7 సంవత్సరాలు శ్రమ పడుతుండగా మరలా వీరిని మళ్ళా దేవుడు కనికరించి మరలా వారిని విడిపించాలని ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు అంట. కొంతమంది ఇది ఒప్పుకోరు. అసలు ఏది ఒప్పుకోరు అంటే, తప్పుకి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. దేవుడి శిక్షను తునీకరించవద్దు సుమి అని అంటాడు బైబిల్లో. కొంతమంది శిక్ష వద్దు కానీ ఏం చేస్తారు, దీవెన మాత్రమే అంటారు. మరి మీ పిల్లలు కొట్టరా? చెప్పిన వాడిని చేయకపోతే వేస్తారు అమ్మా, అవునా కదా? ఒప్పుకుంటారా? పట్టుకుంటారా? పొరపాటు చేసి చెప్పిన మాట వినకపోతే చిన్న అంట్లు తోమకపోయినా కానీ వాళ్ళు తిడతారు. కోపంతో ఒక దెబ్బ వేస్తారు. నిజం. ఎందుకంటే నేను మొత్తం పని పోయి చచ్చిపోయి ఇంటికాడలో కొత్త అంట్లు కూడా తోమకవా, కొత్త భోజనం ఉండవా? పనికి పోయి వచ్చి అలసిపోయి నేనే చేయాలి. ఇంత ఎదిగా వేలామో కొంచెం చిరాకు వచ్చింది అనుకోండి, కోపం వస్తుంది, దెబ్బ కూడా కొట్టేస్తారు, మాట వినలేదని. చూసారా మనకి ఒక న్యాయము? చూసారా చూడండి, మన పిల్లలకి మనకు న్యాయం, దేవుడికి న్యాయమా? మనకంటే శ్రేష్టమైన వాడు దేవుడు. ఆయన మనల్ని పుట్టించిన వాడు, మనల్ని కాపాడుతున్నవాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నవాడు, మన మీద సర్వహక్కులు ఆయనకు ఉన్నాయి. అందుకే మనం చేసే ప్రతి పనిని ఆయన కల్లారా చూస్తే ఆయన అనుకున్నాడు, మరలా నా ప్రజలు నేను విడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 11వ వచనం, 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజీయుడైన కూర్చుండెను. గిద్యోనులకు మరుగైనట్లు గాలుగు చాటున గోధుమలను దొరలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి. చూడండి హల్లెలూయా, గమనించాలి మీరు. చూడండి, శత్రువులకు కనబడకుండా గిద్యోను గాలుగు చాటున ఏం చేస్తున్నాడు? గోధుమలను దొర్లిస్తున్నాడు అంట. జల్లుడా అంటే గోధుమలను మంచి గింజలు తీస్తున్నాడంట, గానుగు చాటున. అలాగా లేకుంటే పిండి పడుతున్నాడేమో. గాను కంటే పిండి పట్టేది కదా, అదేనంటారా? గాను కంటే అదే కావచ్చు అనుకుంటా. యేసుకి స్తోత్రం. అక్కడ ఆ గానుగులో గోధుమలను దొరికించుచున్నాడంట, పోస్తున్నాడు. గానుగులో పిండి పడుతున్నాడు. యెహోవా దూత అతనుకు కనబడి. ఎవరు కనపడరమ్మా? ఎవరు దూత? మరి మీరు మంచిగా విన్నారు. ఇంకా ఎవరు దూత? యెహోవా దూత. అక్కడ కనబడి ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా దూత అతని కనబడి, చూడండి, ఎవడు పరాక్రమ గల బలాచుడా. ఎలాంటి వాడు గిద్దోడు? అలాంటి శత్రువు కనపడకుండా మరుగు చేయబడ్డాడంట. ఎట్లుండాలి మరి? మనకి ఎంత ఉన్నా కృప, ఎంత తెలివి ఉన్నా ఏమి లేని ఉన్నట్టుగా సైలెంట్గా జాగ్రత్తగా ఉండాలి. సమయం బట్టి బయటకు రావాలి. హల్లెలూయా, ఎంత చెప్పండి. హల్లెలూయా. దేవదూత ఏమని సాక్ష్యం ఇస్తుంది? అతనికి పరాక్రమశాలి కలిగిన బలాచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అక్కడ కాకపోతే ఏమై ఉన్నారంట? యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. యేసుకి స్తోత్రం. హల్లెలూయా. ఏం తోడు ఏమైందండి పాస్టర్ గారండి, ఆయన తోడుంటే మాకెందుకు కష్టం, ఆయన మాకు తోడుంటే మాకెందుకు నొప్పులు, ఆయన తోడే ఉంటే మాకెందుకు కష్టం. కీర్తనలు ఎవరు రాస్తాడు మరి?
91 చదవకండి, 91:15 ఏముంటది? అతడు నాకు మొరపెట్టగా శ్రమలో అల్లేమన్నాడా ఉన్నాయన్నాడా? అమ్మా శ్రమలు ఉన్నాయన్నాడా లేవన్నాడా? శ్రమలు అతనికి నేను తోడై. కొంతమందికి అది కాదు, ఉంటే మాకెందుకండి శోధన? దేవుడు తోడై ఉంటే మాకెందుకండి కష్టాలు? అసలు దేవదూత ఏమని మాట్లాడుతుంది? పరాక్రమశాలి బలాజుడా, పరాక్రమశాలి యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా ఈయనకు ఒక ప్రశ్న వచ్చింది, ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. గిద్దోనికి ఈయనకు ఒక ఆలోచన వచ్చి ఏమంటున్నాడు? చిత్తమున ఏలినవాడా, ఇదంతా మాకు ఎడ జరిగింది? అసలు నువ్వేమో తోడై ఉన్నాడని మాట్లాడుతున్నావు. గమనించండి, ఇప్పుడు దేవదూత ఏమంటుంది? యెహోవా నీకు తోడై. అసలు యెహోవా తోడై అంటే మీ 7 సంవత్సరాలు బానిసగా ఎందుకయ్యా? హల్లెలూయా. దేవుడు తప్ప మన తప్ప? సరే మనం అనకూడదు, మీ బాధ అనిపించింది కదా. మరి ఇజ్రాయెల్ ప్రజలు తప్ప లేకుంటే దేవుడు తప్ప? ఏం అర్థం కాలేదా? ఇప్పుడు ఈయన అంటున్నాడు గిద్దోను, దేవుడు ఏమంటున్నాడు? దేవదూత ఏమంటుంది? యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరి గిద్దోను ఏమంటున్నాడు? యెహోవా తోడై ఉంటూ మాకు ఎందుకు జరిగాయి శ్రమలు? ఎందుకు మాకు కష్టాలు? మాకు ఎందుకు 7 సంవత్సరాలు మేము ఎందుకు ఇలా బాధ్యమైపోయాము? శత్రువుల చేతులు ఎందుకు నిలబడకుండా పారిపోయాము? కొండల్లో, సొడులలో, సముద్ర నదుల్లో మేము ఎందుకు నివసించాల్సి వచ్చింది? దేవదూతతో గిద్దోను మాట్లాడుతున్నాడు. ఈ పూట గిద్దోను గురించి చెప్పుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఒక గిద్దోను కావాలన్న ఆలోచన. ఏం కావాలి అమ్మా? కొంచెం ముందుకు పోతే అర్థమైతే గిద్దోనులా మీరు ఎందుకు కావాలని నేను అంటున్నానా? తెలియాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. బాగా గమనించాలి. ఇది చదువునన్నా. చెప్పాను. అంతటా యెహోవా తన తట్టు తిరిగి బలము తెచ్చుకొని చూడాలి. యేసుకి స్తోత్రం చెప్పండి. గమనిస్తున్నారా? అసలు మేము దేవుడు మాకు తోడై ఉంటే మేమెందుకు శత్రువు మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించను? మాకెందుకు శ్రమలు, మాకెందుకు కష్టాలని అసలు తిరిగి దేవుని దూతతో దేవుడితో మాట్లాడుతున్నాడు. దూతతో అప్పుడు దేవుడు అతని తప్ప తిరిగి ఇతను ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో, నిన్ను నేను పంపిస్తున్నాను. మిద్యానీయుల చేతిలో నుంచి నీవే ఇశ్రాయేలును రక్షించాలి. హల్లెలూయా, గట్టి చెప్పండి. హల్లెలూయా. శిక్షాకాలం పూర్తయింది. ఏమైందమ్మా? ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాల్లో దేవుని పిల్లల ఎడల ఆయన వాత్సల్యత చూపిస్తాడు. అమ్మా కొంచెం పిల్లల్ని అల్లరి చేయకు దయచేసి. దేవుని పిల్లల ఎడల ఆయన కాస్త వాత్సల్యత చూపిస్తాడు. చెప్పకూడదు కానీ తప్పకుండా ఇప్పుడు ఎందుకు సందర్భం వచ్చి చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను. యేసయ్యకు స్తోత్రం. నీతిమంతులు ఏమంతులు? నాకు ప్రశ్న ఉంది, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అయినా సరే నాకు నేను కొంచెం ఆలోచన చేసుకున్నాను, మీకు చెప్తాను. నీతిమంతులు 7 మార్లు పడినా ఆయన మరల పైకి లేపుతారు. నేను మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు అసలు నీతిమంతులు పడిపోతాడా? పడిపోడా? యేసయ్యకు స్తోత్రం. సరే మీరు నీతిమంతులా కాదా చెప్పండి. మీరు నీతిమంతులా కాదా? కాదా? యేసయ్యకు స్తోత్రం.
విచిత్రం ఏంటంటే ఎంత భక్తి చేసినా ఏదో చిన్న విషయాల్లో కూడా మనం పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన వాక్యాన్ని తన ప్రేమంటే తెలుసా, తన పిల్లలు పడిన మరల పైకి లేపి వారు నశించి నరకానికి పోవద్దని చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చి మరల వారిని పైకి లేపుతారు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరు ఏమంటే మిరియాము, ఎవరేమో ఇంకా వాళ్ళన్న అహరోను. మిరియాము అహరోను ఎవరి మీద సరిగారు? స్తోత్రం చెప్పండి. ఈ మిరియాము అహరోనులో మోషే మీద సనిగితే కొంచెం తీసుకోండి, గమనించండి. ఈ మిరియాము అహరోనులో మోషే మీద సనిగితే దేవుడు మాట్లాడతాడు. స్వరం ఎత్తి అహరోన్, మిరియాం, మోజెస్ మీరందరూ కలిసి ముగ్గురు కలిసి అక్కడికి రండి. ఎక్కడికయ్యా? ప్రత్యేకమైన గుడారం ఉంది, నేను దిగొచ్చే గుడారం, అక్కడికి రండి, నేను మీతో మాట్లాడవలసి ఉండదు. సరే నన్ను అడిగిపోయిన తర్వాత దేవుని మేఘం వచ్చి ఆ గుడారం మీదకి దిగిందంట. ఆ మేఘముల నుంచి, ఆ గుడారంలో దిగిన మేఘముల నుంచి దేవుడు మిరియాము అహరోనుతో మాట్లాడు. మోషే, ఇదిగో మీరైతే మీతో నేను గూఢభావంతో మాట్లాడతాను, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. నేను పోయిన ఆదివారం అంతకుముందు చెప్పినట్టున్నా. హల్లెలూయా. గమనిస్తున్నారమ్మా? మోషే నమ్మకమైన వాడు. మీరెందుకు నా దాసుడికి భయపడుకున్నారు అని చెప్పి ఆ మేఘం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమైపోయింది ఇక్కడ పరిస్థితి? ఎముమ కంటే తెల్లని కుష్ఠరోగం మిరియాముకు, మరి అహరోనుకి ఎందుకు రాలే? హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మిరియాము అహరోను ఇద్దరు సరిగారు మోషే మీద, కానీ మిరియాముకు బలహీనత వచ్చింది కదా, అహరోనుకు రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? అక్కడ ఉన్న పదాలు చెప్తారు. ఆ మేఘ వెళ్ళిపోయిన కృష్ణుడు తెల్లగా అయిపోతే ఈమె కొరకు వేడుకోవడానికి అహరోను మంచోడుగా ఉన్నాడు. హలో చెప్పండి. అహరోను ఏం చేస్తున్నాడు? మోజెస్, అక్కయ్య అక్క దేవుడు కొంచెం ప్రార్థన చేయ, ఇబ్బంది పడిపోతుంది మన అక్క నమ్మా, మోజెస్ కొంచెం దేవుని వేడుకో. ఈ అహరోను మోషేకి వేడుకోవడము, మోషే దేవుణ్ణి వేడుకోవడము. దేవుడు ఏమని సెలవిచ్చాడు? మోషే, సరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక 7 రోజులు ఊరు బయట ఉండాలి. ఎన్ని రోజులు? అంతా 7 సంఖ్య. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు? 7 రోజులు ఈమె ఊరు బయట ఉండి ఊళ్ళోకి రావద్దు. 7 దినములైన తర్వాత రోగం పొంది అప్పుడు ఆమెను పాలెంలోనికి చేర్చుకుందని. 7 రోజులు ఆమె తొందరపాటు మాటలకి 7 రోజులు పనిష్మెంట్. హల్లెలూయా. లేపేయాలన్నకు దెబ్బగా లేపడేసేవాడు. ఆయన ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు, కరుణ కటాక్షం గలవాడు. కానీ పూర్తిగా విడిచిపెట్టాడు. మళ్ళా చిన్న పనిష్మెంట్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా 7 సంవత్సరాలు ఏమిచ్చారు చెప్పండి? ఒక పనిష్మెంట్. ఆ తర్వాత మరలా వాళ్ళు వినిపిస్తానికి మోషేను అలాగే పంపించాడు. ఇప్పుడు గిద్దోనుతో మాట్లాడుతున్నాడు. పరాక్రమశాలి కలిగిన గిద్దోను, బలవంతుడా, నిన్ను పంపిస్తున్నాను, నీ వెళ్ళి ఇప్పుడు ఇజ్రాయెల్ను కాపాడు. హల్లెలూయా. ఇప్పుడు కింద చదవండి త్వరగా. అతడు సిద్ధమున ఎరిగినవాడా, దేని సహాయము చేత ఇజ్రాయెలును రక్షింపగలను? అయినానేమి నువ్వు అల్పుడు అనుకుంటున్నావు, చిన్నోడు అనుకుంటున్నావు, పెద్ద కులం కాదు చిన్న కులం అనుకుంటున్నావు, తక్కువ కులం అనుకుంటున్నావు, పేదోడు అనుకుంటున్నావు, లేనోడు అనుకుంటున్నావు, కొడుకులందరూ చిన్న కొడుకు ఏదో అనుకుంటున్నావు, తక్కువ చేసుకుంటున్నావు నువ్వు. అయినా ఏంటి? చిన్నోడు అయితేనేమి, పేదోడు అయితేనే ఉంది. యెహోవా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం గుర్తు వచ్చింది. నా వాక్యం బైబిల్లో ఏముందంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకునేను. ఏమా గొప్ప గొప్ప వాళ్ళను వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ ధనం కలిగిన వారిని, ఆ గర్విష్ఠులను, ధనబలం కలిగిన వారి తల కొట్టేసినట్లుగా పేదవారిని, తునీకరించబడిన వారిని, నీచులైన వారిని యేసయ్య పంట కుప్పల నుంచి పైకి లేవనెత్తి తలగా నిలబెట్టువాడు. చెప్పండి బట్టి ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈయనంటాడు, అసలు నా గోత్రం ఏంటి? నేను గొప్ప గోత్రం నాది కాదు, ఎంత ఉన్నతమైన గోత్రం నాది కాదు, ఏదో చిన్న గోత్రం. నేను ఒక బలచుండి కాదు, బలమైన కాదు అంటే దేవుడు అంటాడు, అయితే ఏమి నీ బలం ముఖ్యం అనుకున్నావా, నా బలం నీకు ఇస్తా. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ బలాలు చూసి వెర్ర మిగుతూ ఉంటారు. అది అంత ఇంత కాదు. మరి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి. యేసుకి స్తోత్రం. వాళ్ళ బలం అంటే గొలియాతు బలం ఎంత, దావీదు బలం ఎంత గుర్తొచ్చిందన్నమాట. ఫిలిష్తీయుడైన గొలియాతు పెద్ద కులమే. నా చేతుల నుంచి ఏ దేవుడైనా, ఏ రాజ్యమైనా తప్పించుకోలేదు ఇంతవరకే. సవాల్ వచ్చేవాడు ఎవడన్నా దమ్ముంటే వచ్చి నన్ను గెలిచి పొడి చూసుకున్నా, లేదా నేనే ఊరి మీద కొంత టైం పెడతాను. ఇన్ని రోజులు చాలా పంపించాయా, నీ దమ్ముల నుండి పంపించిన మీదకి మీ దేవుని పంపి, ఈ మనుషులు పంపే వస్తావా, లేకపోతే నువ్వే రా చూసుకుందాం. సవాల్ ఎట్టా యుద్ధం చేస్తున్నా, ఎవరు కావాలి? 6 అడుగులు 3 అడుగులు ఉన్నాడు అన్న, అంత ఇంతగా తాడు చెట్టు తమ్మలా ఉన్నాడు మనిషి. అతని డాల్ అంటే అట్టం వేసుకునేది, ఇట్లా మనుషులు కొట్టేటప్పుడు ఇట్లా పెడతారు, రౌండ్ గా ఉంటుంది, ప్లేట్ లాంటిది. అది ఒక మనిషి మోసుకుపో, 2 మనుషులు మోసుకుపోయి అంత బరువు ఉంటుంది అంటది. ఆయన పోతుంటే ఆయన ముందుగా అది మోసుకొని పోయి ఆయన చేతికెత్తారు, దిద్దండి పెట్టారు. ఆయన కత్తంత బరువు, చాలా బరువు ఉంటుందంట, లేపడానికి చాలా కష్టం. అలా సవాల్ అంటాడు. ఈ దావీదుకి కడుపు రగిలిపోతుంది, బచ్చ ఎంత ఉండిపోదు. అసలు ఇద్దరికి రాండంటే అది వేరుగుండేది. ఏ దేవుడు నా చేతుల నుంచి మిమ్మల్ని రక్షించలేడంటే ఈయనకి రగుతుంది. పిల్లడు రాజు దగ్గరికి, వాళ్ళ అన్నం దగ్గరికి పోతే, యుద్ధం దగ్గర మీకే పంట, యుద్ధం చూస్తానికి వచ్చావా? హస్బెండ్ గొర్రె మేపురు కాదు, నాన్న పంపించింది, అందుకే వచ్చింది. నాన్న లేదు, ఏదో నాన్న మీద ఒక పెట్టుకొని యుద్ధం చూస్తానికి వెళ్ళిపోండి. అసలు ఏం జరుగుతుందన్నయ్యా? పిలిస్తలే ఇవన్నీ నీకు ఎందుకు హస్బెండ్ గొర్రె మేపుడు. ఆడవాడు సవాల్ చేసేది, అక్కడ జరిగే గొడవ అంతా ఎవడో ఒకరు చెప్తా ఉంటే, ఏంది మీరు ఇంత మౌనంగా ఉన్నారు? ఇది వాడు తల్లరికి అరే యుద్ధం అనుకునేది అనుకుని వాడు 6 అడుగులు 3 అడుగులు ఉన్నాడు. పిలుస్తుడు చాలా భయంకరంగా ఉన్నాడు. పసిపిల్లగాడు ఇలాంటి చోట్లకు రాకుండా తెలుపు తలుచుకుంటావు, అసలు వాడిని చూస్తే తలుచుకుంటావు. మొత్తం వాడి పక్కన పోయి అసలు వాడిని లేపేస్తే ఏమిటారంటే, అసలు వాడిని లేపేస్తే వాడి పని అయిపోతుంది. గట్టిగా మాట్లాడుతున్నాడు పిల్లవాడు, ఏం అర్థం కాలేదు నిజంగా. సరే పోదా తీసుకొని రాజు దగ్గరికి పెట్టాడు. రాజా పిల్లడు ఏదో చేస్తానంటాడు, కొట్టేస్తా పొడి చేస్తాడు. పసిపిల్లడు గొర్రెలు ఇది ఆటలు అనుకున్నామేంది, పిల్లలు ఆట కాదు, తెలిపెట్టి పోయి గొర్రెలు. రాజా సింహపుని ఎంబడబడి, చూడండి సింహాన్ని ఎంబడబడి దాని మీద పడి దాని తలలు చీల్చి క్షేమంగా నా గొర్రె పిల్లలు కాపాడుకున్నాడు రాజా. సురక్షితంగా దాని కాని కలగకుండా నా గొర్రె పిల్లలు కాపాడు. సింహం అంటే గొప్పడా, మన దేవుడు దూషిస్తున్నాడు, అట్టబడితే అట్లా మాట్లాడుతున్నాడు. రాజా అవకాశం ఇయ్యా, ఎరుగుబడి చూసావా? అది పరిగెత్తుకున్న గొర్రె పిల్లెత్తుకోబోతే ఎంబడబడి దేవుడు ఆత్మ నా మీద కొత్త ఉరికే మీద పడి తలను చించి గొర్రె పిల్లకి గోరు గిచ్చులు లేకుండా కాపాడుకున్నాను నేను. నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఏమైనా ఏం చెప్తాను పోరా చూసుకో.
కలచలేదు కాదు కానీ బూట్లు గీట్లు వేసి ఆ డ్రెస్ గిరిసి చెప్తే కదుతానికి రావట్లా నడుతానికి. అయ్యి బాబోయ్ రాజుగారు ఈ నా వల్ల ఇవన్నీ నాకెందుకండి, నా దేవుడు నాకు తోడే ఉండగా ఈసారి ఎట్ట పడతావు ఎట్ట చంపుతావు ఏ నిమ్మతలే నాకు ఇంకేం అక్కర్లేదు. గొడుగు మేపుకున్న కర్ర ఇది ఇష్టాన్ని గొడుగు మేపుకున్న కర్ర ఉందా, కర్ర తీసుకుని ఆయన నుండి కాడికి వస్తున్నాడు. విచిత్రం, ఆయన విశ్వాసం చూడండి, ఆయన ధైర్యం చూడండి. చిన్న కర్రపొల ఒకటి తీసుకొని గొర్రెలు తగిలిన కర్ర ఉంటుంది కదా, ఆ కర్రపొల ఒకటి చేత పట్టుకొని లోయలో పోత ఆ ఒడిశలో ఉన్నది పెట్టలో మట్టలు తరి మీద ఒడిశలో విషయం ఆ ఒడిశలో ఒకటి తీసుకొని పోత ఏట్లో 5 రాళ్ళు 3 రాళ్ళు ఎత్తుకొని పోయాడంట. పోతా ఉంటే ఫిలిస్తీయుని గొలియాతు అతను చూశాడంట. ఎవడీడు అసలు ఎలక పిల్ల వచ్చినట్టుగా వస్తున్నాడు. చూసి ఈ రాజుకి ఏమన్నా మెంటలు వచ్చిందా చౌరికి, ఏంది యుద్ధానికి ఎవరన్నా బలజుడు వస్తాడు ఎవరన్నా చూసాం కొట్లాడడానికి, ఈయన పసిపిల్లి గారిని పంపించాడండి. కర్ర పిల్ల తీసుకుని వచ్చా కుక్కను అనుకున్నావా అని అంటాడు వాడు. అల్లలుయా కట్టె పిల్ల తీసుకుని వచ్చాడండి రా నా మీదకి యుద్ధానికి కుక్క పిల్ల అనుకున్నావా కుక్కను అనుకున్నావా, పసిపిల్లలు చంపిన చనిపోయారు నాకు రావు, లేకపోతే నీ మాంసం కాకులు కదా భూజంతులకి పాకు పురుగులకి వేసేస్తాయి అలా అన్నాడు. ఈ పూట యెహోవా నీ మాంసమును నీ కళేబారమును భూజంతులు ఆకాశ పక్షులకు వేస్తాడు. యెహోవా యెహోవా పేరు యుద్ధానికి వస్తున్నట్టు అన్నాడు. అంతే వెనక పరిగెత్తాడు గాయకు, ముందు పరిగెత్తలే యుద్ధానికి. అమ్మా ఎందుకు కొంతమంది చూసావు తినడానికి ముందు గతానికి వెనక. ఈ దావీదుడు కొంచెం ఐడియా చేసి అయ్యి బాబోయ్ వాడు అన్నాడు. అంతే పరిగెత్తుతున్నాడు అనుకుంటున్నాడు. ఏనా పరిగెత్తు కొంచెం ముందరికి వెళ్ళి నిలబడి ఒడిశల దాచిపెట్టి చిక్కంలో రాయి తీసి ఒకటి ఒడిశలు పెట్టి ఏది పెట్టి గొడవ ఇప్పుడు ఇస్తే అది అంటారు కదా మన బలం ఏమైనా పనికొచ్చింది. యుద్ధము నిన్ను కూడా చీల్చేస్తాను అనలే. రాజు దగ్గర చెప్పాడు కానీ శత్రు దగ్గర చెప్పలే. యుద్ధము యెహోవా తోట మీదకే వచ్చుచున్నాను, యెహోవా ఈ పూట నీతో యుద్ధము చేస్తాను. నాదేముంది గిద్దోతో కూడా దేవుడు ఏమంటాడు, దేవుడు ఏమంటాడు గిద్దోతో, గిద్దోను నేను అయినను నువ్వు పేదోడమని తక్కువ కొనమని చింతపడదు, అయితే నాకేమి అయినను నేను నాకు తోడై ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేను తోడైనాను. పోయి ఇశ్రాయేలు ప్రజలను మిథ్యానీయుల చేతుల నుంచి విడిపించాలా? సరే ఇంకొంచెం చదవండి. కనుక ఎట్లా హతం చేస్తాడంట, ఒక్క మనిషిని హతం చేసినట్లుగా మిథ్యానీయులందరినీ హతము చేసేదవు. పేదోడివి తప్పు కొనుగోడివి చిన్నోడివి బుడ్డోడిని అనుకుంటున్నావే, నాకేంటి నేను నీకు తోడై 1000 మందిని ఒకరిని చంపినట్టుగా చంపేస్తావు, 10 లక్షల మందిని ఒకరిని చంపినట్టుగా చంపేస్తావు. ఎందుకంటే తెలుసా, నేను నీకు తోడై. మన దేవుడు మనకి తోడై అంటే మన పుణ్యం ఉంది చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. తోడు ఉండాలా, దేవుడు తోడై ఉండాలి. ఎటువంటి కార్యమైనా మన వల్ల కానిదైనా ఆయన మన తోడు ఉంటే సునాయాసంగా కార్యాన్ని చేస్తాడు.
స్తోత్రం. చక్కగా బ్రతకవలసి దేవుని మహిమపరచవలసిన ఇశ్రాయేలు పాపము చేసి దోషులయ్యి 7 సంవత్సరాల శ్రమల పాలు అయినను ప్రేమ చచ్చిపోలే దేవునికి. 7 సంవత్సరాలు శిక్షాకాలం వాళ్ళు చేసిన దోషానికి పనిష్మెంట్ ఇచ్చి మరలా వారిని విడిపించటకు ఈ దిగ్గొంగటకు దేవుడు దిగి ఆయనే చేయగలడు. హల్లెలూయా. ఆయనే చేసి కార్యాలు చేసి విడిపించగలడు. కానీ భూప్రపంచంలో అన్ని చోట్ల నేను చూసినంత వరకు ఎవరో ఒకరు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. సంసోను వాడుకున్నాడు, మోషేను వాడుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు విడిపించడానికి ఒక మనిషి కావాలి, అవసరం. హల్లెలూయా. భార్యకు భర్త అవసరము, భర్తకు భార్య అవసరం, పిల్లలకి తల్లిదండ్రులు అవసరము, తల్లిదండ్రులకు పిల్లతో ఒకరి అవసరం ఒకరికి కావాలి. అందుకే ఈ విద్యానీయులను శత్రువుల చేతులు విడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరంటే గానుగు చాటున పిండి ఆ గోధుమలు ఆ పిండి గానుగులు ఎత్తిపోస్తున్న గిద్దోనును దేవుడు చూచాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడయ్యా? ఎప్పుడు పంట పని, పొలం పనిలో ఉన్నాడు. ఆయన పని అయింది. సైలెంట్ పొలం పని చేసుకుంటూ గోధుమ తీసి గానుగులు పోసి పిండి పట్టుకుంటూ ఆయన పని అయినా నిమ్మలంగా చేసుకుని ఎవరికి తెలియన ఒక అమాయకుడిలాగా ఎవరితో ఏమి సంబంధం లేకుండా సపరేట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈ దినాల్లో మనుషులు దేవుని చోట్ల ఉండరు, పనుల చోట్ల ఉండరు, రకరకాల చోట్ల ఉంటారు. మన సబ్జెక్ట్ మారిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకొంచెం కిందికి చదివితే బాగా ఇక్కడ మీరింటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా తన దూత యెహోవా మాట్లాడితే ఈయన ఏమంటాడు? అస్సలు నువ్వు దేవుడు మీనా వింటున్నారమ్మా? మరి ఇంకొంచెం 2-3 ముక్కలు ఉన్నాయి, కొంచెం చదివితే అయిపోతాయి. అన్న తినొచ్చారా? రెడీగా ఇంకా వండుకొని పెట్టుకున్నారా? మళ్ళీ వండమ్మా వండి పెట్టుకున్నారు కదా. అయిపోయినాక మీరెంత తింటాం, తర్వాత మీరెంత తిని మీ దారి మీది మా దారి కొంచెం ఓరుతుండండి. యేసుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఎంతకాడికి నాకు తెలిసి అదృష్టవంతులే. ఒక దైవజనుడిగా అనుసారం మీకు చెప్తున్నాను నేను. హైదరాబాద్ శంషాబాద్లో 15-20 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం లేదు. శాంతనగర్ చర్చిలో కూడా 1 గంట కంటే ఎక్కువ చెప్పట్లే. టైం సరిపోక మీకు సమృద్ధైన వాక్య ఆహారం చిన్నంత తినండి. వద్దయ్యా బాబోయ్ ఇక తినలేని అన్నారు అనుకో, వద్దు మీకు తినలేమన్నాం అనుకో, ఈ ఆహారం వేరే మీకు జంప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు ఎత్తికినా ఆ ఆత్మీయ ఆహారం మరలా దొరకదు. మీరు అదృష్టం. ఒక శాంకుడుగా యథార్థంగా చెప్తున్నాను. నాకు 1-2 గంటల వాక్యం చెప్పండి, మంచి చెప్పాలని ఆశ. చూడండి, హైదరాబాద్లో కష్టం అయిపోయింది, శంషాబాద్లో కష్టం, షాద్నగర్లో కూడా కష్టం అయిపోయింది టైం దొరక. మీరు చూడండి, మా మొత్తానికి పూర్తి అయిపోయింది. మాకు ఇవాళ ఎంతైనా నైట్ కార్యక్రమం అడిగితే శుభ్రంగా చెప్పాదాం. ఎంతసేపు వింటారు అంతసేపు మంచిగా నేర్చుకుని ఆదరించబడి దీవించబడి దేవుడు ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈసారి శ్రద్ధగా వినాలని చెవుల గురించి మాట్లాడుకుందాం కానండి. ఇప్పుడు నాకేంటి ఎక్కడ దాకా ఆపాము? నీవే దేవుడవైతే, నిజంగా నువ్వు దేవుడు అయితే, నిజంగా నువ్వు నాతో మాట్లాడితే, ఈ కార్యము నా ద్వారా చేయాలని ఉద్దేశం అయితే నేను చిన్న అర్పణ చేస్తాను. కానీ అర్పణ స్వీకరించేంత వరకు ఇక్కడ ఉండు. సరే ఇచ్చటికే ఉంటుంది. ఎచ్చటికి పేరాపు ఇంకా చదువు ఏముంటారు పోన్నాడు ఆయన. చదువు రైట్. చూడండి, ఒక మేక పిల్లను బాగా కొన్ని భక్ష్యాలు కొన్ని రొట్టెలను చేసుకుని ఆ మాంసాన్ని గంపలు వేసి వండిన నీళ్ళు కుండలో పోసి ఆయన కొరకు ఆ మక్షిక వృక్షము కిందికి దాన్ని తీసుకొని వచ్చాను. దేవుని దూత చెప్పారు.
నుంచి వెడలి ఆ మాంసమును ఆ పొంగని పక్షములను కాల్చివేసెను. మాయమైపోయాడా? అయిపోయాడా? ఇంకా ఆపేసాడు. ఏసైకి స్తోత్రం చెప్పండి. మీకేమన్నా అర్థమైందా? మీరు అర్థమైందని చెప్పండి అమ్మా. నాకు ఇంతే, నేను ఎట్లా మాట్లాడతా ఏమన్నా కానీ. మీకు అర్థమైందా అన్న? కాలేదా? ఎవరు కాలేదా? ఏరేవో అసలు ఇజ్రాయెల్ ప్రజలు వినిపించమంటున్నావు కదా నువ్వు, నేను తోడై ఉంటానంటగా. అసలు దేవుడువో కాదో నాకు టెస్ట్ చేసుకోవాలి. కనుక నేను ఎక్కడ ఉండేది ఒక చిన్న ఇందు ఏర్పాటు చేస్తాను. అది తిన్నాక నాకు ఏదో ఒకటి తర్వాత చెబుదు కానీ అది చూస్తానని ఈయన మాంసం, గొర్రె పిల్ల మాంసము అంటే కాల్సని రొట్టెలను తెచ్చి ఆడబెట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టాడట. ఈయన ఏం చేశాడంటే దేవుని దూత ఆ బండ మీద పెట్టుని ఆ మాంసము ఆ రొట్టెలు బండ మీద పెట్టమన్నాడంట. బండ మీద పెట్టిన తర్వాత ఈ దూత కర్ర తీసుకుని ఆ బండ మీద ఉన్న మాంసాన్ని ఇలా తాకిస్తే బండ కాలి ఆ మాంసమును ఆ రొట్టెలను మంచిగా కాల్చిందంట. హల్లెలూయా. ఆ తర్వాత దూత మాయము ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు எனக்கு క్లియర్ అయిందా కాలేదంటారా ఆయన దేవుడని? అమ్మా మీకైతే అయిందా? మీరైతే నమ్ముతారా? తెలిగే చెప్తున్నాను కదా. మీరైతే నమ్ముతారా? యాక్చువల్గా దేవుడి పోతే కర్రజాపన్నది మంట వచ్చింది, శుభ్రంగా రొట్టెలు మాంసం కాల్చింది. ఆయన అడుగుతున్నాడు, నీవు నిజంగా నన్ను పంపాలనుకుంటే, ఇశ్రాయేలును రక్షించాలంటే నువ్వు దేవుడో కాదు నాకు ఎట్లా తెలియాలి? నాకు ఒక సూచన కావాలి. అందుకే నేను చిన్న అర్పణ చేస్తాను, ఇక్కడే ఉండి. నేను వచ్చినాక వెళ్ళొద్దు, ఎల్లో వచ్చినాక నేను పోను, ఇక్కడే ఉంటాను. నేను గొర్రె పిల్లను కోసి దాని మాంసం కంపలు వేసుకొని ఆ నీరు ఉడకబెట్టింది దాన్ని తీసుకొని ఆ రొట్టెలు కాల్చిన రొట్టెలు ఆ రొట్టెలు తీసుకొచ్చాడంట. ఇదిగా ఇస్తే దేవదూతకి ఇస్తే కొంత బండ మీద పెట్టాడంట. చూసినాడు కావుగా. బండ మీద పెడితే కర్ర చాచంగానే బండ కాలి రొట్టెలను మాంసాన్ని కాల్చింది. ఆ తర్వాత దూత మాయము అయిపోయింది. హల్లెలూయా. 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 ఈ దినాల్లో ఇప్పుడు ఏమని నమ్మాలి? దేవుడు దూతే దేవుడు వచ్చాడు, కర్ర జాపగా భక్ష్యములు కాలిపోయినాయి, బండలోంచి రొట్టెలు మాంసము. నిజంగా నేను అడగగానే దేవుడే నమ్మాలి కదా. సరే, ఆ తర్వాత కొంచెం కిందికి చదివితే తెలుసుకొని ఆహా నా ఏలిన వాడా యెహోవా, ఇందుకే కదా అబ్బో ముఖాముఖిగా నేను యెహోవా దూతను ఈయనకు వచ్చిన ఆనందం. ఆహా ఓహో అబ్బా ఏమో నా జీవితం ఎంత ఆనందం, ఎంత మధురం. ఈ దినాన నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూచి తినని ఆనందం ఎక్కువైపోయింది. హల్లెలూయా. సంతోషం ఎక్కువైపోయింది. ఈ తర్వాత షార్ట్ కట్లు నేను చెప్పాలి అంటే 35 వచ్చిన రండి. చాలా ఉంది కానీ టైం ముగిస్తా. కొడుకుని చదువు అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఒకవేళ నీవే నిజంగా నన్ను, జనాలు వచ్చారు కొంతమంది వచ్చి, అయ్యా దేవుడు నేను ఎన్నుకున్నాడు, అయ్యా నువ్వు వస్తే ఇజ్రాయెల్ శత్రువుల మీద మిద్యాని మీద యుద్ధం చేస్తే మన ప్రజలు మనం రక్షించుకోవచ్చు, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు మాకు అనిపిస్తుంది, నువ్వు రావాలి, యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే మన వాళ్ళు ఇజ్రాయెల్ మొత్తం మనం రక్షించుకోవాలని ఈ ప్రజలు అనేక ప్రజలు వచ్చి గిద్దోను ప్రోత్సహిస్తా ఉంటే గిద్దోను ఏమంటాడు తెలుసా? గిద్దోను ఏమంటాడు తెలుసా? చదువు. అప్పుడు గిద్దోను నీవు సెలవిచ్చినట్లు నా చేతనే ఇశ్రాయేలు ఒకవేళ రక్షింపను ఉద్దేశించినలా నేను
అన్నాను చాలు. హల్లెలూయా. మిగతా తర్వాత చదువుకుందాం. ఫస్ట్ ఏం సూచన అడిగాడు? నువ్వే దేవుడు అయితే నాకు ఒక సూచన అది చూపించాడు. చూపిలేదా? చెప్పాడా చెప్పలేదా? నిన్ను ఇజ్రాయెల్ రక్షించడానికి నేను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు బలహీనుడు, పక్క చిక్కునుడు, తక్కువ అనుకోవద్దు, నిన్ను లేవనెత్తా, నీకు తోడు ఉన్నాను చెప్పాడుగా. సూచన కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనలేమంటున్నాడు? నిజముగా నా చేతనే ఇజ్రాయేలు రక్షించాలని నేను ఉద్దేశించిన ఎడలా, అది నీ చిత్తమైన ఎడలా నేను కళ్ళం కొడతాను. మరి నేను కళ్ళం మనిషిగా గంటలు దున్నుకుంటా, పిండి కొట్టుకుంటా, గానుకు చాటు కూర్చుంటాడుగా. ఒక కళ్ళం కొట్టి ఆ కళ్ళం మడి మధ్యన గొర్రె బొచ్చు పోస్తా. ఏం బొచ్చమ్మా? గొర్రె బొచ్చు ఉంటుంది కదా, కత్తిరించి పోస్తా. ఆ కళ్ళములో ఉన్న గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, పక్కన అసలు నీళ్ళే పడకూడదు. తెల్లారి కనుక ఈ కార్యము జరిగిపోవాలి. అప్పుడు నిజంగా నువ్వు నన్ను పంపిస్తున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, ఇజ్రాయెల్ రక్షించడానికి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని నేను నమ్ముతా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చేశారా? మీకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రతిదానికి ఏదైనా చెప్పండి, అసలు అది దేవుని చిత్తమా కాదా? కొంతమంది చూడండి, సంబంధం వచ్చిందని సార్ బాగున్నాడు, ఎలా ఉన్నాడు పిల్లడు, ఆస్తి మొత్తం ఉంది, చాలా ఆస్తి ఉన్నాడు, చేసేద్దాం. ఒక పాస్టర్ గారి దగ్గరికి విశ్వాసం తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, అయ్యా మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, మాకు ఇష్టమైంది, మా అమ్మాయికి ఇష్టమైంది, చూసుకో అబ్బాయి మా అమ్మాయి ఇష్టమైంది, మా హీరోలు గారు బాగా ఇష్టపడ్డాము, దయచేసి పెళ్లి ముహూర్తం ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి అంటే పాస్టర్ చూసి కొంచెం ఒక 2-3 రోజుల టైము ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత పెళ్లి ముహూర్తం పెడతలేము. ఈయన 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసినాక దేవుడు అంట అది సైతాన్ సంబంధం అని దేవుడు చూపించాడు పాస్టర్ గారికి. ఈయన వచ్చి అడిగాడు, వీళ్ళు వచ్చి అయ్యా మరి ముహూర్తం ఏదో డేట్లు ఇస్తారంటే లేదంటే, అమ్మా నేను మీ కుటుంబం కొరకు ఆ సంబంధం కొరకు ప్రార్థన చేశాను, ఆ సంబంధం కొరకు 3 రోజులు బాగా ప్రార్థన చేస్తే దేవుడు చూపించాడు, ఆ ఫ్యామిలీ మంచిది కాదు. వీళ్ళకి అక్కడ లేని బాధ. ఏం బాధ? ఎక్కడ లేని బాధ. మా అమ్మాయి నచ్చుకుందిగా, మా ఇయ్యంకులు మీరు చూపించుకున్నాం, మేము నచ్చుకున్నాంగా, చాలా ఆస్తి, అందగాడు. మీకు తెలియని కథ ఒకటి ఉంటుంది, చెప్పడానికి చెప్పాలి తప్పదు. మరి వాడు ఎంత అందగాడు అవుతాడు, వాడి చుట్టూ అంతగా అందగత్తులు ఉంటారు, తెలుసా మీకు? వాస్తవం చెప్తున్నా నేను. వీడు అందగాడైతే ఆ కళ్ళన్నీ వాళ్ళ మీద ఉంటాయి, అందగాడి మీద ఉంటాయి. మరి ఉండవా? అబ్బాయి ఎంత చక్కగా చూడు, అబ్బాయి ఎంత ఎర్ర, ఈ కరిగి పెరుగుంటే అదన్నా అసలు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ముదురుగా అందగాడు. మరి అమ్మాయిలు ఎంతమంది కన్నెత్తారు మీద? అబ్బా చిరంజీవిలాగానే ఉన్నాడు, అబ్బా ఎంత బాగున్నాడు. మొత్తానికి ఏమైందమ్మా? యేసు రక్తమే ఇచ్చి హల్లెలూయా, యేసు నామమున సత్యము గాక. ఇదండి, గమనిస్తున్నారా? మొత్తానికి చెప్తే లేదండి మా తిప్పలేదు, మేము పడతాము, మీరు ముహూర్తం చూసుకెళ్ళి పాస్టర్ గారు దయచేసి ఏమనుకోకండి అంటే ఆయన ఒకటే మాట, అమ్మా దేవుడు చెప్పిన మాట కాదని, దైవజనుల మాట కాదని మీరు చేసుకోవాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు నేనేం చేయలేదు. నేను మీ పెళ్లి మీ అమ్మాయిది చేస్తా, డేట్ ఇచ్చి. ప్లస్ శోధన కష్టం వచ్చినప్పుడు దేవుడు మాకు కీడు చేస్తాడని మీ నోట్లో నుంచి ఎక్కడ మాట బాగుపడతాడు. సర్లేండి పాస్టర్ గారు, మేము అలా ఏమనాలండి, మా బాధ మీరు పడుకుంటారండి, మాకు అందరూ నచ్చుకునేవాళ్ళండి, మరి అట్లా నీ ప్రార్థన ఎట్ట ఏమైంది మనసులో, నీ ప్రార్థన వాళ్ళ మనసులో, కానీ ఈ ప్రార్థన ఎట్ట చేసావు ఏం తెలిసింది మాకు తెలియదు కానీ కానీ ముహూర్తం పెట్టారు, చేసేసారు. కాలండి పెళ్లి చేసి శోభన ఎదిగి ఆ మొదటి రోజు మొదలు పెట్టుకుంటే ఆ అమ్మాయికి అసలు సంబంధమే లేకుండా పోయిందంట. తాగుబోతుంట, మొదటి రాత్రి బాగా తాగొచ్చాడంట, తర్వాత వాడికి ఆ అమ్మాయికి మాటలు లేదంట. కొన్ని మన చెప్పిన సాక్ష్యం ఒక వ్యక్తి,
ఆ మనిషికి ఆ అమ్మాయికి అస్సలు సంబంధం లేకుండా ఆ ఇంట్లో పడిందంట. ఆ అమ్మాయి వాడికి 3 అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందంట. ఏదైనా చేసినప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, ఇది ఆలోచన లేరు కొంతమంది. 1కి 2 సార్లు దేవుణ్ణి అడిగి ఆ పని చేయాలి. గమనిస్తున్నారమ్మా? 1కి 2 సార్లు దేవుణ్ణి అడిగి ఆ పని, ఏ పనైనా చేయాలి. ఇల్లు కడుతున్నావా, ఈ ప్లేస్ లో ఇల్లు కట్టడానికి నీ చిత్తమా కాదా, చూపించు ప్రభువా. చూపించడా? గిద్దోని అడుగుతున్నాడు, ప్రభువా నీవే నన్ను ఇజ్రాయెల్ రక్షించాలని నీ చిత్తమై ఉంటే కళ్ళం కొడుతున్నా, కళ్ళంలో గొర్రె వచ్చి పోతాను, ఇది మాత్రం గడవాలి, బయట ఎక్కడ గడవడానికి వీల్లేదు. ఏమైంది? అలాగునే జరిగింది. తడిసిపోయింది. బయట ఏడపల్ల గొర్రె బొచ్చు మాత్రం తడిసి, గొర్రె బొచ్చ బయటనా? మళ్ళా చదవండి ఒకసారి, క్లియర్ చేసుకుందాం. ఇజ్రాయేలు నా మూలంగా రక్షించునని నేను నిశ్చయించుకొని నమ్ముతా. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? అలాగునే జరిగను. అయిపోయింది కదా. గొర్రె బొచ్చు మాత్రమే తడిసింది, బయట మాత్రం అంతా ఎండిపోయిన నేల. ఇంకా ఆ తర్వాత ఎంత పిండాడమ్మా? అసలు నిజంగా ఇది మనిషేనా నీళ్ళేనా కాదని అనుమానం మరలా. చూసారా? నిజంగా ఇది మనిషేనా? ఈ గొర్రె బొచ్చునంట మొత్తం తీసుకొని పిండుతున్నాడు. కలిసింది కనపడుతుందిగా, కలిసింది మనసు. లేదు పైన ఉందా లేకుంటే ఎక్కువ ఉందా, కరెక్టేనా కాదా? పిండి ఒక పాత్ర నింపాడు గొర్రె బొచ్చు మనసుని. కరెక్టే, దేవుడు ఎన్నుకున్నాడు, కరెక్ట్ అనుకొని మరలా గిద్దోను ఏదో దేవా యెహోవా నీ కోపం నా మీద రాని కూడా కాస్త కొంచెం ఆలోచన చేయి, కోపడు మాక. ఇంకొకసారి ఏదైనా ఏం చేయాలంట మరలా? ఇప్పుడు కోపడకుండా ఇంకొక చిన్న మాట్లాడుతా కానీ, దేవా చెప్పు సహాయం చేయి, అప్పుడు నమ్ముతా. ఇప్పుడు ఏం చేయాలంటే బయట తడిసిపోవాలి, కళ్ళం బయట కళ్ళం అంతా ఏమైపోవాలి, కళ్ళంలో గురిపొచ్చు బ్రహ్మాండంగా ఆరిపోనిమ్ము. పొడిపళ్ళు ఆడాలి. ఇలా అంటే గాలి కొట్టలాగా అంతా ఎండిపోయి ఆరిపోయాడు. ఎందుకంటే మనసుతో తడిసిపోయి పిండితే నీళ్ళు గారు అంత తడిసింది. తెల్లారికాడికి ఏం కావాలి? పొడిపళ్ళు ఆడి ఆరాలి. ఈ ఒక్కటి మాత్రం సాధ్యమయ్యా, అప్పుడు నమ్ముతాను. నాకు అనిపిస్తుంది గిద్దోలా ఉండాలనిపిస్తుంది కొన్ని విషయాలు. యేసుకి స్తోత్రం. అంటే ఒక కన్ఫర్మ్, ఇది దేవుని చిత్తమా కాదని ఒక కన్ఫర్మ్, ఒక రూఢి, ఒక ఖచ్చితమైన నిర్ణయం తెలుసుకోవడానికి దేవుని శోధించాడు గిద్దోడు. దేవుడికి ఏమో ఈ మనిషి కావాలి, ఈ మనిషి ఏమో అది కరెక్టో కాదో, ఏ దైవమో దురాత్మ నాకు కరెక్ట్ గా తెలుసుకోవాలి, అప్పుడే నేను ఇజ్రాయెల్ రక్షించగలుగుతా, లేకపోతే నేను రక్షించలేదుగా. ఒక్కరిని ఏదో ఉంటే కొంతమంది ఉంటారు, వాళ్ళేం చాలా మంది విద్యార్థులు. ఇతనికి ఒక డౌట్, అది నిజంగా దేవుని దూత కాదా, దేవుని చిత్తమా కాదని ఈయన పాతికి 2 సార్లు 3 సార్లు పరిశోధిస్తున్నాడు. అలాగనే తెల్లారికాడికి ఏమని చెప్పండి మరలా? ఆ రాత్రి అలాగనే గొర్రె బొచ్చు ఎండిపోయింది, కళ్ళంలో బయటంతా మనసుతో తడిచిపోయింది. ఇంకా చాలేదా? హల్లెలూయా. బాగా గమనిస్తున్నారా? ఇప్పుడు మీకు నేను చెప్పగలిగింది దేవుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏది చేసినా ఏది చెయ్యాలనుకున్నా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇల్లు కట్టాలన్న దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. పెళ్లి చేయాలన్న దేవుని చిత్తాన్ని. ఒకరోజు సంబంధం అడుగుతున్నారంటే 5 అంతస్తుల బిల్డింగ్ ఉందంట కదా, 1 కారు 2 కారు ఉన్నాయంట.
పర్లేదు, ధనవంతులు కదా ఇచ్చేయచ్చు. ఇది కాదు గుడితనం. ప్రభువా, నన్ను పిల్లలు అడుగుతున్నారు మమ్మల్ని, ఇది నీ చిత్తమా కాదా? వీలైతే ఉపవాసం ఉండడు, చూపించడా ఏమా చూపిడా? దాని కళ్ళ కట్టినట్టుగా ఆయన చిత్తమైతే నీకు బయలు పరుస్తాను, ఏదో ఒక రీతిగా నీకు చూపిస్తాను. ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ ప్లాట్ కొనాలనుకుంటున్నా, అది నీ చిత్తమా కాదా? అది అడిగి తెలుసుకోవాలి. కొంతమంది చూడండి, గుడ్డిగా పోయి ఏది పడితే కొంటారు, అది కేసుల్లో గొడవలు ఏదో ఫిండింగ్ లో తర్వాత లెవెల్ కొట్టుకుని దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసిండు? ఎవరు చేశారు అన్యాయం? దేవుడు చేసిండ? దేవుడిగా చేసింది. మనమే శోధన తెచ్చుకుంది. అందుకే దేవుడు గిద్దలు చూసారా, 2 సార్లు పరీక్షించి ఇది నీ చిత్తమైతే ఇది ఇలా జరగాలి, నువ్వు నాకు తెలియపరచు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో తొందరపాటు పనికిరాదు. ప్రతిదీ దేవుని చిత్తమా కాదా తెలుసుకుని ఆ తర్వాత మనం ముందుకు అడుగు వేయాలి. ఇశ్రాయేలును రక్షించడానికి గిద్దోని దేవుడు ఏర్పరచుకున్నాడు. గిద్దోని అంటాడు, ఇది నీ చిత్తమైన ఏర్పరచుకుంటే నాకు ఏ సూచన కావాలి. ఈ కార్యం నువ్వు చేస్తే నిజంగా నువ్వు నన్ను ఎన్నుకున్నావని, ఇశ్రాయేలు రక్షించడానికి నువ్వు ఏర్పరచుకున్నావని అప్పుడు నేను నమ్ముతాను. చూపించు నాయన, నీ చిత్తం నాకు చూపించు. హల్లెలూయా. ఇలా జరిగితే నీ చిత్తం అని నేను నమ్ముతా, లేకపోతే నమ్మను. నువ్వు నిజమైన దేవుడివి, ఇది నువ్వు చెయ్యాలి. అప్పుడు నిజంగా నువ్వు నేను ఏర్పరచుకున్నావని, ఈ కార్యం నేను అనుకున్నది, అప్పుడు నేను నమ్ముతా. ఇది ఏది చేసినా ప్రభు చుట్టూ అడిగి తెలుసుకుని మనం చేస్తే అది ఆశీర్వాదం. బిజినెస్ చేసినప్పుడే కానివ్వండి, భూమి కొనేటప్పుడే కానీ, పెళ్లి సంబంధాలు కానివ్వండి, సర్వ భూలోకంలో సమస్తం ఏది చేసినా ఇది దేవుని చిత్తమా కాదా అడిగి తెలుసుకునే చేయాలి. తొందరపడ్డామా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏముంటదంటే, దేవుడు కీడు విషయమై ఎన్నడూ ఎవరిని శోధించడు, నా దురాశల చేత మీకు మీరే శోధన తెచ్చుకుంటారంటాడు. మనమే తెచ్చుకుంటే దేవుడు శోధించడు. గమనించాలి. కనుక మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? ఏది చేసినా ప్రభు చిత్తమే తెలుసుకొని చేస్తున్నామా? లేకుంటే మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానంతో చేస్తున్నామా? సామెతల గ్రంథం ఏమిస్తాడు? 3వ అధ్యాయంలో, నేను జ్ఞాని కదా అని అనుకున్నవద్దు, నీ సుబుద్ధిని ఆధారము చేసుకునవద్దు, నీ పూర్ణ హృదయముతో నీకు చెయ్యము, అప్పుడు నీ త్రాగలు సరళము అవుతాయి. హల్లెలూయా. కొంతమందికి దేవుని చిత్తం పక్కన పెట్టి అంత ఏం చిత్తమే, తర్వాత కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినాక ఎందుకు ఇలా జరిగిందని ఎట్లా మాట్లాడతారు. మళ్ళా ఎందుకు ఇలా జరిగింది, అది కూడా మేము ప్రార్థన చేశాడు, ఎందుకు ఇలా జరిగిందో చెప్పడా ఆయన? చెప్పడా? నీ మూర్ఖతను బట్టి ఇలా జరిగిందమ్మా అంటాడు ఆయన. చూపించడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడు. కనుక మీరు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకము చేసుకున్నామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. యేసుకి స్తోత్రం చెప్పండి.